ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశ్యాత్తు రెండవ స్థానమందు ఉండేటువంటి శుక్రుడు యోగిస్తూ ఉండగా, తృతీయమందు ఉండేటువంటి రవిగ్రహం కానీ, శనేశ్వరుడు కానీ, పంచమంలో ఉండేటువంటి గురుడు కానీ, అలాగే చంద్రబలం ఈ వారంలో ప్రధానంగా ఉండడం వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఈ గ్రహం ఒక్కొక్క రకంగా ఫలితాన్ని ఇవ్వడాన్ని మనం చూడవచ్చును. ప్రత్యేకించి వాక్స్థానమందు శుక్రగ్రహం ఉండడం వల్ల కంటికి సంబంధించినటువంటి ఏమైనా చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ వాటి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మాట పట్టింపుల నుండి బయటపడతారు. అలాగే ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు సైతం మంచి ఫలితాలను ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇక తృతీయ స్థానమందు రవిగ్రహం కానీ, శనేశ్వరుడు కానీ యుతిని పొంది ఉండడం అనేటువంటిది ఒక అదృష్ట యోగంగా చెప్పవచ్చు. దీనివల్ల ఆకస్మిక ధనలాభం, ఎప్పుడో చేసినటువంటి సహాయానికి ఇప్పుడు ప్రతిఫలం వచ్చినట్టు, ఎప్పుడో మీరు దాచిపెట్టుకున్నటువంటి ధనం సకాలంలో మీ చేతికి అందుతుంది. ఈ డబ్బు మనకి రావు అని వదిలేసినటువంటి సందర్భాలు ఏవైతే గతంలో ఉన్నాయో వాళ్ళు మళ్ళా మీకు తీసుకొచ్చి ధనం చేతిలో పెట్టడము, లేదా కృతజ్ఞతా భావంగా వారు ఏదైనా ఒక చిన్న పని చేసి పెడుతూ ఉండడం లాంటివి కూడా ఈ వారంలో చూడవచ్చు. ఇక ప్రత్యేకించి తృతీయ స్థానంలో రవి కూడా ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తూ ఉంటారు. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు ఇది ఎలా అవుతుంది, దీన్ని పూర్తి చేయగలమా, లేదా దీనికోసం ఇంత శ్రమ పడాలి కదా, అసలు ఇది ఎలా చేయాలి అనేటువంటి సందిగ్ధలో ఉన్నటువంటి ధనురాశి వారికి ఒక కొత్త అవకాశం రావడము, లేదా ఈ పలానా కార్యక్రమాన్నో పలానా ఏదైనా ఒక సిచ్యువేషన్నో దాటడానికి సంబంధించినటువంటి ఒక అవకాశం రావడం, కొంతమంది యొక్క సపోర్ట్ దొరకడం లాంటివి కూడా ఈ వారంలో చూడవచ్చు. అలాగే బుద్ధి చాలా గొప్పగా పనిచేస్తూ ఉంటుంది. మేధస్సు, జ్ఞాపక శక్తి, మరీ ముఖ్యంగా చదువుకున్నటువంటి విషయాలని సకాలంలో గుర్తు తెచ్చుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు. అంతేగాక అటు సంతాన సౌఖ్యము, కుటుంబ సౌఖ్యానికి వారం అవకాశం ఉంటుంది. అలాగే చంద్రబలం అధికంగా ఉండడం వల్ల మానసిక ప్రశాంతతతోటి ఈ వారం ఉండగలుగుతారు. ఎటు చూసినా ధనురాశి వారి యొక్క స్థితిగతులు కొంత సానుకూలంగానే ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని దాటగలుగుతారు. అలాగే ఉద్యోగంలో ఉండేటువంటి ప్రతిబంధకాలు తొలగుతాయి. అనగా ఎవరైతే కావాలని మిమ్మల్ని టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతూ ఉన్నారో అటువంటి వ్యక్తులు వారు ఉద్యోగాన్ని కోల్పోవడమో, లేదా వేరే చోటికి ట్రాన్స్ఫర్ అవ్వడమో ఇటువంటివి ఏమైనా జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. లేదా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండేటువంటి వ్యక్తులు ఇబ్బంది పెట్టడం మానేస్తారు. ఇది ఒక మంచి పరిణామం. వ్యాపార లాభం ఉంటుంది. అలాగే విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. స్త్రీలకి కూడా ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ధనురాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి మకర రాశి.